45వ శ్లోకం. ఈ నసమయ నా మీరు పెట్టేప్పుడు ఏదో దిద్దినట్టున్నారు వాళ్ళు. పీడిఎఫ్ చేయడంలో తేడా వచ్చింది, అక్కడ పడలేదు అది. పుష్పితాగ్ర ఒక శ్లోకం వేరే ఉంది. విధి సమయ నియోగాగ్రస్యతే రాహుణాసౌ అని ఒకటి హితోపదేశంలో వస్తుంది. సమయ అది విధి సమయ నియోగ. బహుశా ఈ పొరపాటు ఆయనే అది అనుకొని ముందు విధి అని రాశాడు, మళ్ళీ కట్ చేసి మళ్ళీ నా రాశాడు. అదే అది దాంట్లో చంద్రుని గురించి ఒక చమత్కార శ్లోకం ఉంటుంది. ఇది నసమయ. నసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు విజయార్థినః క్షితీశాః విదధతి సోపథి సంధి దూషణాని. అజయ్ గారు మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ ఉన్నావు. నసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు విజయార్థినః క్షితీశాః విదధతి సోపథి సంధి దూషణాని. ఇక్కడ విజయార్థిన తర్వాత క్షితీష ఉన్నప్పుడు దాన్ని ఆ విసర్గని అట్లానే దాన్ని కలపడానికి ఇలానే విజయార్థిన క్షితీష అని చదవాల్సింది. మనం ఒక మిగతా ఇప్పుడు ఎక్కడైనా ఏదో రకమైనటువంటి మనం అక్కల పప్పులన్నీ జికాము ఏ ఉంటావు అంటే కకారం ఉంటే ఖాని కానీ ఖాని కానీ లేకపోతే పప్పారం ఉంటే ఫ్ అనేటువంటిది కలిపి చదువుతాం, కానీ ఇక్కడ చదవడానికి లేదు. రాజయ్య గారు చదవండి. మూలం కాలే, మీ అన్మ్యూట్ కాలేదు మీరు. నసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు విజయార్థినః క్షితీశ విదధతి సోపథి సంధి దూషణాని. నసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు విజయార్థినః క్షితీశ విదధతి సోపథి సంధి విసర్గలు ఒకవేళ గ్యాప్ చేస్తే క్షితీషాః అనాలి. హరిషు విజయార్థినః క్షితీశాః విదధతి సోపథి సంధి దూషణాని. మన చమత్కారం ఏంటంటే క్షితీష అని అక్కడ వచ్చి విదధతి అంటే మనం ఏకవచనం లాగా అనుకుంటాం, అది బహువచనం. దధతి అదే వస్తుంది. దదాతి దత్త దదతి కూడా అంతే, అది కరెక్ట్. ఏకవచనంలో మధ్యన దీర్ఘం ఉంటది, బహువచనంలో హ్రస్వం ఉంటది. దదాతి దదాతి రెండు కూడా కూడా ఒకేలాగా ఉంటాయి. శైలజ గారు. నసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు విజయార్థినః క్షితీశాః విదధతి సోపది సంధి దూషణాని. నసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు విజయార్థినః క్షితీశాః విదధతి సోపది సంధి దూషణాని. నసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు విజయార్థినః క్షితీశాః విదధతి సోవధి సంధి దూషణాని. నసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు విజయార్థినః క్షితీశాః విదధతి సోవధి సంధి దూషణాని. లక్ష్మి గారు చదువు. శ్రీ గురుభ్యో నమః. నసమయం పరిరక్షణం క్షమంతే సమయం లేదు సమయ. నసమయ పరిరక్షణ క్షమంతే పరేషు పరేషు నసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు
विजयार्थिनः क्षितीश विदधति सोपधि सन्धिदूषणानि न समयपरिरक्षणं क्षमन्ते निकृतिपरेषु परेषु दाम्नः अरिषु हि विजयार्थिनः क्षितीश विदधति सोपधि दूषणानि క్షితీషాः విసర్గలు అంటే మీరు క్షితీష. కలిపి చదివితేమో క్షితీషా విదధతి అని కంటిన్యూ కొడితే విసర్గలు దీర్ఘం దీర్ఘం ఉంది, విసర్గలు కూడా ఉంటాయి. కలిపి చదివినప్పుడు విసర్గలు రావు. అంటే హరిషు విజయార్థిన క్షితీషా విదధతి అని ఆకుండా చదివితేనేమో విసర్గలు లేవు, లేకుంటే విసర్గలు వస్తాయి. ఏతి అన్నమాట ఆగితే ముందు. సరే, ఓకే. అరుణ గారు చదవండి. మీరు లక్ష్మి గారు పదవిభాగం చేయండి. నా సమయ పరిరక్షణం క్షమం తే నికృతి పరేషు భూరి దామ్నః హరిషు హి విజయార్థినః క్షితీశాః విదధతి సోపధి సంధిదూషణాని. అరుణ గారు. అది సోవధి అంటే సోపధియ పానవా సోపధి. ఉందండి. సోపది సోపధి మహాపురాణం. పావా అంటుంది. సోపది వానాని పావే సోపధి అంతే. సోపధి సా ప్లస్ ఉపధి కదా, అంతే. ఉపధి అంతే. అవునవును. न समय परिरक्षणं क्षमं ते निकृति परेषु भूरि धाम्नः हरिषु हि विजयार्थिनः क्षितीशा विदधति सोपधि सन्धि दूषणानि न समय परिरक्षणं क्षमं ते निकृति परेषु भूरि धाम्नः हरिषु हि विजयार्थिनः क्षितीशाः विदधति सोपधि सन्धि दूषणानि. విభక్తులు చెప్పండి. न अव्ययं समय परिरक्षणं रक्षणं रक्षणे रक्षणानि. समय परिरक्षण शब्दः अकारान्त नपुंसकलिङ्गः प्रथमेकवचनान्तः. क्षमं क्षमे क्षमानि. क्षम शब्दः अकारान्त नपुंसकलिङ्गः प्रथमेकवचनान्तः. ते तव ते युवयोः वां युष्माकं वः. युष्मत् शब्द दकारान्तः पुंलिङ्गः षष्ठेकवचनान्तः. निकृतिपरेषु निकृतिपरे निकृतिपरयोः निकृतिपरेषु. निकृतिपर शब्दः अकारान्तः पुंलिङ्गः सप्तमी बहुवचनान्तः. परेषु परे परयोः परेषु. परशब्दः अकारान्तः पुंलिङ्गः सप्तमी बहुवचनान्तः. भूरिधाम्नः भूरिधाम्नः भूरिधाम्नोः भूरिधाम्नाः. भूरिधामन् शब्दो नकारान्त धामन् धाम्नोः धाम्नाम् धाम्नां भूरिधाम्नः भूरिधाम्नोः भूरिधाम्नाम्. नाम शब्दं वाटि. भूरिधामन् शब्दो नकारान्तः पुंलिङ्गः षष्ठेकवचनान्तः. अरिषु अरौ अर्योः अरिषु. अरिशब्दः इकारान्तः पुंलिङ्गः सप्तमी बहुवचनान्तः. हि अव्ययं विजयार्थिनः विजयार्थी विजयार्थिनौ विजयार्थिनः. विजयार्थिन् शब्दो नकारान्तः पुंलिङ्गः प्रथम बहुवचनान्तः. क्षितीशाः क्षितीशः क्षितीशौ क्षितीशाः. क्षितीश शब्दः अकारान्तः पुल्लिङ्गो प्रथम बहुवचनान्तः. विदधति विदधाति विधत्तः विदधति. विदधाति विदधत्तः विदधति विदधाति विधत्तः विदधति. विपूर्वकात् दुधाय్ धारणा पोषणयोरित्यस्मात् धातोः कर्तरी लट् परस्मैपदी प्रथम पुरुष बहुवचनान्तः.
సోపధి సోపధి సోపధిని సోపధీని సోపధి శబ్దः ఇకారాంతः నపుంసకలింగో ద్వితీయ ఏకవచనాन्तः సంధి దూషణాని సంధిదూషణం సంధిదూషణే సంధిదూషణాని సంధిదూషణ శబ్దः అకారాంత నపుంసకలింగో ద్వితీయ బహువచనాन्तः అంతే ఇంట్లో మనకేమున్నాయి? విదధతి క్రియ విదధతి 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 ఒకటి ఉంది. ఉమ్. అయితే ఉత్తరార్ధంలో కూడా క్రియాపదం ఉండాలి. ఉత్తరార్ధ క్రియాపదం మనకు శుద్ధంతోనే ముగించారు, అంటే శుభంతంతోనే ముగించారు. నా నకమం క్షమం క్షమం అనేటువంటి క్షమించడానికి యోగ్యం కాదు. విదధతి అనేటివి విదధతి అంటే ధరించుడు, పోషించడం, ఇవ్వడం అని అర్థం. అంటే పోషించడం అంటే చేయటం అని అర్థం కూడా చేయడాన్ని, ధరించడం, కలిగి ఉండడం. విదధతి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? చేస్తున్నారు. ఎవరు? పాండవులు. ఇక్కడ అంటే మన ప్రథమ బహుజనం కావాలి. క్షితీసా క్షితీషాహ, క్షితీసాహ క్షితీషులు, క్షితి ఈశులు, రాజు. రాజులు. రాజులు విదధతి ఈ బహుజనం కనుక చేస్తున్నారు. రాజులు ఎట్లాంటి వాళ్ళు? విజయార్థులు, విజయార్థిన భూషణాన్ని విదధతి విజయాన్ని కోరేవాళ్ళు. విజయార్థి. కోరేటువంటి రాజులు చేస్తున్నారు. ఏమిటి చేస్తున్నారు? సంధి దూషణం. సంధిదూషణాన్ని. సంధిదూషణం. సంధిదూషణ అని అంటే సంధికి దూషణమైనటువంటి, దూషణం అంటే వ్యతిరేక, సంధిని పొడగొట్టి నాశనం చేసేటువంటి వాటిని చేస్తారు. విజయాన్ని ఎవరైతే కోరుతున్నారో రాజులు, వాళ్ళు సంధుల పట్ల ఇష్టం ఉండదు. మనం సంధి చేర్చుకుంటామంటే నేను గెలుస్తాను, ఓడుతావు, నీకు నాకు రాదు అని చెప్పి నేను సంధిని వాళ్ళు ఒప్పుకోరనమాట. సంధి దూషణాలు అనే దాన్ని అంగీకరించరు అని అర్థం. అది ఎట్లాంటిది? సోపధి. సోపధి అంటే కపటంతో కూడుకున్నది, ఏదో రకంగా ఉండేటువంటి ఒక దాన్ని. నిజానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆ సంధులో కూడా నీతి నియమంగా ఉన్నటువంటి కాదు, ఏదో కవడంతో అవసరం చేద్దాం, లేకుండా గొడవడదాం అనే విధంగా కేవలం తాత్కాలికంగా మాత్రం చేసేటువంటి అనమాట. అటువంటి సంధి దూషణాల్ని దాన్ని వాళ్ళు విదధతి అంటే చేయరు. ఎక్కడి విషయంలో అంటే అరిషు, శత్రుల విషయంలో, శత్రుల విషయములందు సంధి అనేటువంటి విషయాన్ని వాళ్ళు దూషణ చేస్తారు. అంటే సంధిని విడగొట్టే విధంగా సంధిని అంగీకరించరు అని అర్థం. సంధి దూషణ చేస్తారు అంటే సంధుల్ని అంగీకరించరు అనేటువంటి ఒక లోక సహజమైనటువంటి విషయాన్ని చెప్తున్నది. ఎందుకు రిపాల్సి వస్తుంది? అందుకే ఏం చేయాలంటే క్షమం క్షమం అంటే క్షమించడానికి యోగ్యమైన, లేదా అంగీకరణ, లేదా సహనం వహించడం, సహించే విషయం అనమాట. అది నక్షమం, సహించే విషయం కాదు. అది దేనికి సహించే విషయం? ఎటువంటిది అది? సమయ పరిరక్షణం. సమయ పరిరక్షణ అంటే మనం అనుకున్నాం కదా, 13 సంవత్సరాలు అయినాక తెల్లారి వెళ్ళి మనం కలుద్దాం అనేటువంటి ఏదైతే ఒక నియమం, సమనియమం అనేటువంటిది, దాని కొరకు నువ్వు కరెక్ట్గా చూసుకుంటూ కూర్చోవడం అనేటువంటిది పద్ధతి కాదు. అది క్షమం నా ఎవరికి ఇస్తే నీకు, నీవు ఎదురు చూడడం పద్ధతి కాదు అని. నీవు అనేవాడు ఎట్లాంటి వాడివి? నువ్వు భూరిధామ్న, భూరి ధామ, ధామ అంటే తేజస్సు, పరాక్రమం ప్రతాపం. మిక్కిలి తేజస్సు కలిగిన వాడవైన నీకు పరాక్రమం, నువ్వు మంచి విజయాన్ని పొందేగాడు, నువ్వు వీరుడవు. ఒక రకంగా ఈ పదం ఏంటంటే ప్రోత్సాహం చేయడమే. నువ్వు ఏదో ఎందుకు వేస్తాలే అని నిరసన కాకుండా తిడుతూ ప్రోత్సహించడం. అంతే కదా. అంటే సామధాన భేద దండోపాయాల్లో కూడా సామము భేదం. వాడు భేద చూపించి వీడు సామ చూపించాలి. నువ్వు చేయగలుగుతారా అని చెప్పడు, వాడెంత లెక్క అని ఆ విధంగా వాళ్ళని చేస్తూ చేయడం అన్నమాట ఇలా వాడితో చెప్పేటప్పుడు. అంటే ఇక్కడ కూడా నీవు మహా తేజోవంతుడు అయిన వాడివి అని అంటూ, మహాదామ్నాతి నీకు
ఈ సమయ పరీక్షణం కాదు. ఏ విషయంలో? పరేషు, శత్రుల విషయంలో. పరుడు అంటే శత్రువు, పరేషు అంటే శత్రుల విషయంలో. ఆ శత్రులు ఎట్లాంటి వాడు? నికృత పరేషు. నికృత ప్రదేశ్. నికృతి పరేషు అంటే, నికృతి అంటే అపకారం. ఉపకారం చేసేటువంటి కీడకి, అదేంటి కపటం. కపటంలో చేసే విషయంలో కానీ కపటమే పరం శ్రేష్టం. ఇక్కడ పర అనే రెండు పరేషాలు రెండు కూడా పరశబ్దం ఒకటే, ఒకే విధంగా ఉంటాయి, కానీ అర్థంలో వేరే ఉంది. నికృతి పరుడు అంటే నికృతియే పరము అంటే శ్రేష్టం కదా వాళ్ళు. వాళ్ళ కపటమే ప్రధానం. అయినా పరేషు అంటే శత్రువులు. చాలా వేరు, పదం ఒకటే. అటువంటి నికృతి పరేషు నికృతి పరులైనటువంటి, కపటమే ప్రధానమైనటువంటి శత్రుల విషయమునందు, ఈ సప్తమి వ్యక్తి విషయమునందు అని చెప్పుకోవాలి. వాళ్ళ విషయంలో భూర్ధామున వాడైనట్టు నీవు పరిరక్షణ కొరకు, సమయ పరిరక్షణ కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నా క్షమం యోగ్యం కాదు, క్షమించడానికి అంటే సహించడానికి యోగ్యమైనది కాదు నీకు. నువ్వు సమయం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం. ఎందుకొరకు అంటే రాజధర్మం ఏం చెప్తున్నది అని చెప్తుంది కింద. రాజధర్మం, రాజులైనటువంటి విజయార్థులైనటువంటి క్షితిజులు ఏం చేస్తారంటే, వాళ్ళు శత్రుల విషయంలో కూడా ఈ కపటంతో కూడుకున్నటువంటి విధంగా ఉన్నటువంటి దాని విషయంలో కూడా సమయ పరిరక్షణ అనేది సంధి దూషణాన్ని వాళ్ళు అంగీకరించరు. సంధి దూషణాన్ని అంగీకరిస్తారు. సంధి దూషణ చేస్తారు అంటే సంధులు అంగీకరించరు. సంధు కొరకు చూసుకుంటారు, చప్పుడు విజయం పాటుపడతారు, యుద్ధం చేస్తూ ఉంటారు. బలహీనుడైతే అయ్యో కరెక్ట్ ఏమో సంధుకు ప్రయత్నం చేయాలి, మనకు బలహీనత సంబంధం బలం అక్కర్లేదు, భూరిధామనుడు కదా అని అంటూ ఈ అర్థాంతర న్యాసాలు. అట్లానే పరేషు రెండు పరేషు పదాలు రావడంతో ఏమిటి? యమకం. చేకాను ప్రసవం. యమకం పరేషు అని ఇదధతి సోపధి సంధి అని ధీరు. ఇది వృత్తి ప్రసవం. అసమయ పరిరక్షణం క్షమంతే నికృతి పరేషు హూరిధామ్నః విదధతి అరిషు విజయార్థినః క్షితీశాః విదధతి సోపధి సంధి దూషణాని. చావలి వారు ఉన్నాయేమన్నా? సంధులు చెప్పమంటారా? మూడు ఉన్నాయి. తక్కువ ఉన్నాయండి, తక్కువ ఉన్నాయి సంధులు. మూడు ఉన్నాయి చూడండి. విజయార్థిన సవర్ణదీర్ఘ సంధి, క్షితీష సవర్ణదీర్ఘ సంధి, సోపధి గుణ సంధి. విసర్గ పోయింది అక్కడ, విసర్గ లోప సంధి. ఇతీషాః విదధతి. సోపధి చెప్పండి, గుణ సంధి. అంతే. శైలజ గారు అవి కూడా తక్కువగానే ఉన్నాయండి. ఇది చూడండి, తెలుగులో ప్రక్రియ ఉంది, వచన పద్యం రాస్తుంటారు, అలా ఉంది. అంటే ఈయన భారవి ఎక్కువ సంధులకు దీర్ఘ సమాసాలకు ఎక్కువ పెట్టేయట్లేదు. చాలా సౌమ్యంగా కావాల్సిన పదాలు, అర్థ గంభీరమైన పదాలు ఇచ్చారు అనిపిస్తే వీటికి సంధులు వాటికి ఎక్కువ పెద్ద సంధి అనేది కానీ ముఖ్యంగా సమాసాలకు ఎక్కువ. ఈ భావం ఏదో ఒక శ్లోకం ఉంది, మీరు చెప్తారేమో అనుకుంటున్నా. అసంతుష్టో ద్విజానిష్ట, అది చెప్తే అది తర్వాత క్లాస్ సంతుష్టో సంతుష్ట రాజు సంతుష్టో ఇవ పార్థివా, పార్థివ సంతుష్టం ఉండదు. అందుకొరకే వాళ్ళ కూడా తేడాలు ఈ మధ్య వెనుక శ్లోకాలలో కూడా కనబడాయి కదా, బ్రాహ్మణుడు విధంగా ఉంటే వాడు ఇట్లా ఉండొచ్చు అని. అదే చెప్తున్నారా ఏమన్నా శైలజ గారు? చెప్తాను. సమయ పరిరక్షణం, సమయస్య పరిరక్షణం, సమయ పరిరక్షణం బహువ్రీహి అవుతుంది.
षष्टितत्पुरुष సమయస్య పరిరక్షణం సమయస్య నికృతి పరేషు నికృతి పరం ఏషాంతే ఏషు ఇది బహురీ నికృతి పరం ఏషాన్ని నికృతి పరాః నికృతి పరా ఏషు నికృతి పరేషు. ఏషు నికృతి పరేషు తేషు బహురీ భూరిధామనః यस्य सः భూరిధామ యస్య సహ భూరిధామ తస్య భూరిధామనః భూరి बहुरी ఇది బహురీ ఇక్కడ బహురి. విజయార్దినః విజయస్య ఆర్దినః अर्थिनः అర్దినః విజయస్య అర్దినః ఇది షష్ఠి సోపధి క్షితీషా క్షితీసా ఉందా क्षिते ईशाः క్షితే ईशा క్షితేర్ ఈషాః క్షితీషా దేహే ఈశా క్షితి యొక్క ఈశుడు. షష్ఠి తత్పురుష రుత్ సోపధి ఇది తెలియదు ఉపధినా సైతం నా సైత అయితే సోపది. యథాతథ సోదరి సోదది అని ఇచ్చి మళ్ళీ తత్ అని ఇచ్చాడు. సహపూర్వక బహుళ సంవత్సరం. సహపూర్వక సమస్య ఏంటండి అవిభవం సహపూర్వక బహురి. బహురీ సపూర్వకం ఉన్నాయి తద్వి సంధి దూషణాన్ని బహురి కాదు సహపూర్వ కర్మధార కర్మధారయాన్ని సంధి దూషణ అని చెప్పారు. సంధి దూషణాన్ని సంధి దూషణాన్ని సంధి దూషణాన్ని అని ఇచ్చాడు. సంధి దూషణాన్ని తాని సంధి దూషణం అని ఇది ఇది షష్ఠి సంధేహ దూషణాన్ని సందే దూషణాన్ని షష్ఠి అవుతుందేమో అనుకున్నా షష్ఠి 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 అని సంధి యొక్క దూషణాలు. అదే విగ్రహం చూస్తుంది అనుకున్నా షష్ఠి ఇంతే గురువు చదవండి శ్లోకం చదవండి. न समय परिरक्षणं क्षमन्ते निकृति परेषु परेषु भूरिदाम्नः हरिषु हि विजयार्दिनः क्षितीशाः विदधति सोपधि सन्धिदूषणानि न समय परिरक्षणं क्षमन्ते निकृति परेषु परेषु भूरिधाम्नः हरिषु हि विजयार्दिनः क्षितीशाः विदधति सोपधि सन्धिदूषणानि చదవండి వారు. न समय परिरक्षणं क्षमन्ते निगृति परेषु परेषु भूरिधाम्नः हरिषु विजयार्थिनः क्षितीशा विदधति सोपधि सन्धिदूषणानि न समय परिरक्षणं क्षमन्ते निगृति परेषु परेषु भूरिधाम्नः हरिषु हि विजयार्थिनः क्षितीशा विदधति सोपधि संधि दूषणानि. అరుణ గారు. न समय परिरक्षणं क्षमन्ते निकृति परेषु परेषु भूरिधाम्नः हरिषु हि विजयार्थिनः क्षितीशा विदधति सोपधि सन्धिदूषणानि न समय परिरक्षणं क्षमन्ते निकृति परेषु परेषु भूरिधाम्नः हरिषु हि विजयार्थिनः क्षितीशाः विदधति सोपधि सन्धिदूषणानि. లక్ష్మి గారు. न समय परिरक्षणं क्षमन्ते निकृति परेषु परेषु भूरिदाम्नः हरिषु हि विजयार्थिनः क्षितीशाः विदधति सोपधि सन्धिदूषणानि न समय परिरक्षणं क्षमन्ते निकृति परेषु परेषु भूरिधाम्नः हरिषु हि विजयार्थिनः क्षितीशाः विदधति सोपधि सन्धिदूषणानि. రాజే గారు. न समय परिरक्षणं क्षमन्ते निकृति परेषु परेषु भूरिधाम्नः हरिषु हि विजयार्थिनः क्षितीशाः विदधति सोपधि सन्धिदूषणानि न समय परिरक्षणं क्षमन्ते
నికృతి పరేషు పరేషు భూరిధామ్నః హరిషు హి విజయార్థినః క్షితీశాః విదధతి తోపధి సంధి దూషణాని. దీని లక్షణం కూడా మీకు తెలుసుగా, పుష్పితాకర వృత్తం అని చెప్పి ఉమ్. రాజయ్య గారు చెప్పారు కదా. చెప్పారు. ఈ మొదటిదేమో 2 నగణాలు నన్న ఉమ్. సమయ పరిరక్షణం అన్నప్పుడు ఇక్కడ రగణం క్షమంతే యగణం నారాయ. మాకు 1-2 ఛందస్సులు పెట్టండి. ఒక అనుష్టుప్పు, తర్వాత మరొకటి ఎవరైనా రాజయ్య గారైనా గురువు గారు. ఇప్పుడు దీంట్లో వ్యాఖ్యానంలో దీని లక్షణం ఉన్నది, మీరు చూడవచ్చు వ్యాఖ్యానం చేసి. అవును గారు. వచ్చింది. కానీ ఈ ఛందస్సు చెప్పాను కదండి, వచన పద్యం బాగుంది. బాగాలేదు. ఈ రెండో పాదం ఒక అక్షరం ఎక్కువ ఉంటుంది. ఇది నా జజ నగణం గజజ రగ ప్రతి పరేషు జగడం, మళ్ళీ పరేషు జగడం, భూరిధ అనేది రగణం, రగణం మరి గురు. ఇది దా వచ్చినట్టుగా ఉంది. గురు తా గురు తా నా జజ ర గురు. జ- ఒకటి నా ఒకటి జజ. మూడు ఒకటి మూడు ఒక రకంగా, నా రెండో జజర గ నా జజర నా జజ ర గ. గ. దీనికి పాదాంత ఎతి మధ్యలో ఎతి లేదు. పాదాంత ఎతి అంటే ఇతర పదవి ఇచ్చారు. ఉమ్. అంటే శాస్త్ర నియమం ఏంటంటే మధ్యలో సర్గాంతం, ఎత్తు లేదు ఇంకా. సర్గాంతమందు శ్రావ్యమైనటువంటి ఒక మరొక వృత్తంతో ముగించాలి అనేటువంటి విధానం. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు ఇది 45, 42 కూడా విభిన్నమైన వృత్తాలతో పెట్టి 44 వరకు ఒకటే వృత్తాలు. ఉమ్. అదేమిటది? జతజర అయితే అది అదే వంశస్థ వంశస్థం. వృత్తాన్ని. అవును. జతో వంశస్థముది. రెండు జగణాలు, 2 తగణాలు. జర జతజర జతజర ఈ జగణాలకి రగణాలకి ఓ రకమైన ఓ సామ్యం ఎలాంటిది అంటే, జగణం రోడ్డు మీద వెళ్తుంటే బంప్ వచ్చినట్టు అనిపిస్తుందండి. అండ్ ఈ రగణం గొయ్యి పడ్డట్టు వస్తుంది, గోతులు పడ్డట్టు. అంతే. ఒకటి మధ్య లఘువు, ఒకటి మధ్య గురువు అవడం వల్ల నడక సాఫీని, అంటే ఆ రాలో ఆ 2 అక్షరాల తర్వాత వేరే పదం అయితే పర్వాలేదు, కానీ ఒకటి సుగంధి వృత్తమా, సుగంధి వృత్తం అని బాగుంటుంది. అది అంటే ఒక ఉల్టా చేస్తే జగడంతో స్టార్ట్ చేస్తే ఒక రకంగా, రగడంతో మళ్ళీ 2 ఒకేలాగా ఉంటాయి. అంటే రగణాల ప్లేస్ లో జగణాలు వేస్తే అది మత్స్యసావరం అవుతుంది. మత్స్యసావరంలో జగణాలు ప్లేస్ రగణం, రగణం ప్లేస్ జగణం వేస్తే సుగంధి అవుతుంది. సుగంధి అవుతుంది. నేను జనరల్ గా చాలా వరకు ప్రయత్నం ఏంటంటే నేను పంచతామ రాస్తాను, ఎందుకంటే జగడంతో మొదలుపెట్టి రగడంతో ఎందుకు అని. రగడం అనేటువంటి దానికంటే జగడం ప్రధానం ఉంటే బాగుంటుంది. మొదలు పెట్టారు సార్. అందుకని నేను రాసుండే చాలా శ్లోకాలు వాటి మీద. అంటే చాలా వరకు నేను ఏంటంటే వృత్తం కనబడితే కొత్త వృత్తాల్లో రాయాలని తపన. రకరకాల వృత్తాలను ప్రయోగించాలని చాలా వృత్తాలని నేను వాడుకున్నాను. ఇది ఒకటే నాకేంటంటే నేను రాసి నాకు జ్ఞాపకం ఉండదు, రాసి పెడతా అంతే. మళ్ళీ ఎప్పుడో చూస్తే నేనే రాశాను, నాకే తెలియదు ఎట్లా ఎట్లా రాస్తుంటే చాలా వరకు రాస్తుంటాను. ఇదే పంచచామరలో కూడా రాశాను. ఒకసారి తెలంగాణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో బాలల చలనచిత్రోత్సవం, ప్రపంచ బాల చలనచిత్రోత్సవం చేశారు. దాని ప్రారంభానికి ఒక మంచి శ్లోకం రాయమని చెప్పి నన్ను అడిగితే ఆయన నన్ను అడిగారు, నువ్వు శ్లోకం రాసి రాస్తే నేను అది హైదరాబాద్ రాలే, ప్రపంచ బాధ్యం రాలే, అవి రాలే, అన్ని ఏది ఉన్నాయి ఎవరికి దీంట్లో పంచచామరం రాశాను నేను. రాసి ఇచ్చేస్తే పోయిందిగా ఏమో, చివరికి ఆయన వాడుకున్నాడు, ఆయన రాసినట్టుగా. మీ ప్రిన్సిపల్ గారా సంగారపట్ల పేర్లు చెప్పడానికి కానీ చెప్పారు ఇంత ఒకసారి. ఇట్లా జరుగుతుండే. ఒక మిత్రుడు ఏం చేశాడంటే పత్రికలో ఇక్కడ పూజారి పని చేస్తుంటారు, మన ఉంది కదా వాళ్ళది ఎండోమెంట్ వాళ్ళ పత్రిక ఆరాధన,
ఆరాధ పత్రికలో ఏమైనా వ్యాసాలు అవి ఉంటే నేను పంపిస్తుండే అప్పుడప్పుడు చాలాసార్లు పడ్డాయి. ఒకసారి ఒక మిత్రుడు, నేను అట్లాగా హైదరాబాద్ నువ్వు హైదరాబాద్ పోతాను, నువ్వు ఏమైనా ఉంటే ఇవ్వు, నేను తీసుకువస్తాను. సరే అని ఇచ్చేటప్పుడు నాకెందుకో అనుమానం వచ్చింది. ఎందుకైనా ప్రతి పేజీ మీద సంతకం పెట్టి పేరు రాసి ఇచ్చాను. ఇక అది జనరల్గా పత్రిక పంపిస్తే మూడవదాకా వాళ్ళ యొక్క విషయం లేదు, వేస్తారా లేదా ఏం సంగతి. అది తర్వాత ఒక 5-6 నెలలకు మొత్తం పుస్తకం ప్రింట్ అయింది, వచ్చింది. వాడు తీసుకొని నాకు చెప్పి, ఓ పొరపాటు నీ పేరు నా పేరు వేశారు అన్నాడు. నేను నీ పేరు నా పేరు ఎట్లా వస్తుంది, నీ పేరు నా పేరు ఎక్కడ స్పెల్లింగ్లో కూడా ఇక్కడ కూడా కుదరదు. అది మార్చేశాడు అనమాట, మార్చేశాడు. నేను వాళ్ళకి ఫోన్ చేశాను సంపాదన, ఎట్లా చేశాను అని. అంటే సార్ మీరు స్నేహితుడు కదా, మీరు చెప్పారు అంటే నేను సంతకం పెడతానే అన్న, మాడి పేరు రాసిస్తాను. దాన్ని నేనేమో సవరిస్తాను, తర్వాత నెక్స్ట్ పత్రిక ఏమైనా అది చెడిపోయినవి ఇస్తారు. దాని తెల్లవారికి ఇంకో పత్రిక వేస్తే మాత్రం ఎవరికి ఉంటుంది, అది ప్రింటెడ్లో అసలు ప్రింటెడ్లో లేనే లేదు. తర్వాత అది సవరణ రాస్తే ఏం చేసుకోవాలి, సవరణ దానికి పెట్టుకొని నేను ఎవరికైనా చూపించుకోవాలి తప్పిస్తే ఇది చూసేవాడు అది చూడాడు, అది చూసేవాడు చూడు, సంబంధం లేదు. అది అది నా రచన కానీ అనుకొని పక్కకు విడిచిపెట్టుకున్నది. అంటే వాడు ఉంటారు. ఇది మీరు అన్నట్టుగా ఇప్పుడు అనుష్ఠ వృత్తం అన్నారు. అనుష్ఠ వృత్తం జనరల్గా అనుష్ఠుప్ అనేటువంటిది వృత్తం. వృత్తం ఛందస్సు. అనుష్ఠు ఛందస్సే. వృత్తాలు ఉన్నాయి. అనుష్ఠులు చాలా వృత్తాలు ఉన్నాయి. అనుష్ఠు కూడా 8 అక్షరాలు కలిగినటువంటి ఛందస్సు. ఆ ఛందస్సులో అంతర్భాగంగా అనేక వృత్తాలు ఉన్నాయి. దాంట్లో రకరకాల పేర్లతో ఉన్నాయి. అయితే ఎక్కువ ప్రసిద్ధి ఏమిటంటే అనుష్ఠుప్ అనే దానికి పంచమో లఘు సర్వత్ర, 5వది లఘువు, అంటే 8 అక్షరాలు, 5వ అక్షరం అంటే మొదటి 4 అక్షరాలకు చెప్పలేదు, 5వ అక్షరం లఘువు, 6వ అక్షరం గురు, 7వ అక్షరం ఎట్లా ఉంటుంది అంటే 1-3 పాదాల్లో గురువు గాను, 4 పాదాలు లఘువుగా ఉంటుంది. మళ్ళీ 8వ అక్షరం గురు. ఇది జనరల్గా మనం కనబడేటువంటి భగవద్గీతలు కానీ మిగతా వాటిల్లో కానీ ఇదే విధానం ఉంటుంది. కాకపోతే ఆ మొదటి 4 అక్షరాలు కూడా మనం ఎట్లా గౌరవించాలంటే అది ఒక రిథమిక్గా రావాలి. అన్ని గురువులు వేస్తే రిథమిక్ రాదు. అక్కడ దానికి ప్రధానం ఏంటంటే ఆ శ్లోకాన్ని మనం బాగా చదువుకొని ఆ విధానంలో పోవాలి తప్పిస్తే అది నిజానికి మా తండ్రి చెప్తుండేవాడు, అనుష్ఠ రావడం చాలా కష్టం అన్నాడు. ఏదో కంద అనుష్ఠకు రాయడం అనేది కష్టమైన విషయం. అది అక్కడ ఆ 4 అక్షరాలు మనం సరిగా పెట్టకపోతేనే అది ఉదాహరణ అవుతుంది. జాగ్రత్తగా మనం చాలా స్తోత్రాలు అవి చదువుతుంటాం, చాలా స్తోత్రాలు కానీ మీ భగవద్గీత కానీ రామాయణ చాలా పురాణాలన్నీ కూడా అనుష్ఠులోనే రాయబడ్డాయి. అయిపోతుంది అట్లా. అది అట్లా అని ఇప్పుడు ఇదే విధంగా ఉండాలని కూడా నియమం లేదు. ఈ పంచమల సర్వత్రా కూడా ఉండాలని ఏమీ లేదు, మళ్ళీ కూడా మారిపోవచ్చు రకరకాల. అయితే చాలా వరకు రాస్తారు అది, అంతే. చాలా వరకు ఇట్లా ఉంటుంది. మిగతా వాటికేమో అన్నింటికి కూడా ఇది ఉంటుంది, గణాలు ప్రధానంగా చేసుకున్నటువంటివన్నీ కూడా ఉంటాయి. 9 అక్షరం 10 అక్షరాల నుంచి మనకు ఇవి వస్తుంటాయి. భుజాది వృత్తాల దగ్గర నుంచి గణాలే ప్రధానంగా వస్తుంటాయి. అన్నింటికి కూడా గణం అనేటువంటి చిన్న శ్లోకాలకు అది యతి అనేది దాదాపు పాదాంత యతి, అంటే ఎక్కువ మధ్యలో ఎతులు రావు. యతి అన్నప్పుడు మళ్ళా గుర్తుంచుకోవాలి మీరు, వర్ణమైత్రి కాదు, పదవి ఇచ్చేదాన్ని విరామం, అంతే. మధ్యలో ఒక దమ్ము తీసుకోవడానికి సమయం. అక్షరాలకు అవసరం లేదు. ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, వసంత తిలకం ఉంటాయి. నేను దీంట్లో సంధి ఏమైనా సంస్కృత సుధాసింధులో సంధులో పాఠాలు పెట్టాను. దాదాపు 78 పాఠాల వరకు పెట్టినట్టున్నాను. అవన్నీ కూడా ప్రింట్ చేద్దామంటే ప్రింట్ కాలేదు. దాంట్లో ఈ మొత్తం ఒకడో శ్లోకం శ్రీ వృత్తం, ఒక వృత్తం దగ్గర మొదలుకొని 26 వృత్తాల వరకు ఉన్నటువంటి వాటిలో ఉన్న 26 ఛందస్సులో ఉన్నటువంటి వాటి అనేక వృత్తాలు ఉదాహరణగా చెప్తూ, నాకు తెలిసినట్టు సాధ్యం అందరికి పరిచయం ఉన్నటువంటి వృత్తాన్ని గుణ శ్లోకాన్ని ఉదాహరణ చేస్తూ, లేకపోతే నా శ్లోకాలు నేనే సొంతంగా రాసి పెట్టేవాడిని ఆ వృత్తాలు పెట్టి. అంటే నేను ఒక 50-60 పాటలు పెట్టాను, ఎక్కడికి ముగించాను. అది ఉంది, అది ప్రింట్ కాలే కానీ అట్లా ఉంది.
సరే మరి ముగిద్దామా? స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ ఆపేద్దామా? ఉన్నాయి ఇంకా. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు మీ గురుగారు. అందరికీ శివరాత్రి. సరే. ఎండ్ చేసేవాడు గురుగారు ఇంకేం చెప్తారు? సరే ఓకే.